ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ సదా వందే మునిత్రయం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. తస్య నామ కిం, ఏతస్య నామ కిం, కస్య నామ రామః, ఇవన్నీ గుర్తున్నాయి అనుకుంటున్నాను నేను అందరికి కూడా. తస్య తస్యాహ గుర్తుందమ్మా ఎవరికైనా? తస్య తస్యాహ డిఫరెన్స్. స్వామి, తస్య అనేది స్త్రీలింగ శబ్దము ఏకవచనంలో, తస్యాహ అనేది షష్ఠిలో ఏకవచనం స్వామి. అదే తస్యాహ షష్ఠి ఏకవచనం అంటే వారి యొక్క, ఆమె యొక్క వారి యొక్క స్త్రీలింగం వస్తుంది. ఆ, తస్యేది కనుక పుల్లింగ శబ్దం మగవారికి వస్తుంది అనమాట. చిన్న డిఫరెన్స్. సో తస్య నామ కిం అన్నప్పుడు అక్కడ పుల్లింగ ప్రశ్నల అన్నమాట, మగవారికి సంబంధించిన ప్రశ్న. తస్యాహ నామ కిం అన్నప్పుడు స్త్రీలింగానికి సంబంధించిన ప్రశ్న. స్వామి, తస్యాహ అనేది స్త్రీలింగ పుంలింగ శబ్దం ఏకవచనం స్వామి. తస్య పుల్లింగ శబ్దం తస్య. తస్య తస్య లేదా కస్య, ఇప్పుడు ఇంతకు చూపించిన ఇవన్నీ పుల్లింగం అన్నమాట. తస్య పుల్లింగం. నామ కిం, ఏ తస్య. తస్యకి ఏ తస్యకి మళ్ళీ భేదం. అతని పేరు తస్య అతను, ఏ తస్య ఇతను. సో ఇతను. దగ్గర దూరం. కస్య అంటే ఎవరి పేరు రాముడు. ఎవరి పేరు రామ. కస్య. కస్య అంటే ఎవరు. ఆ విధంగా ఇవన్నీ పుల్లింగ పదాలే. వీటికి సంబంధించి చెప్పుకోవడం జరిగింది మనం. ఇవి స్త్రీలింగ పదాలు. తస్యాహ ఆమె యొక్క వస్తుంది. ఏతస్యాహ ఈమె యొక్క, ఈవిడ యొక్క. ఈమె యొక్క పేరు. కస్యాహ ఎవరి యొక్క. ఎవరి పేరు. కస్యకి కస్యాహకి అర్థం ఒకటే. కస్య ఒకటే అర్థం, కస్యాహ ఒకటే అర్థం. కానీ డిఫరెన్స్ ఏంటి? కస్యకి కస్యాహకి డిఫరెన్స్ ఏంటి? కస్యనేమో ఎక్కువ మందిలో లేదు, కస్య పుల్లింగము, కస్యాహ స్త్రీలింగం అన్నమాట. లేదా ఎక్కువ బహువచనం ఏం రాలేదమ్మా, ఇంకా ఏకవచనంలోనే ఉంది. ఒకరి గురించే మాట్లాడుతున్నాం అన్నమాట. సో అది అర్థమైంది అనుకుంటున్నాను. కస్య కస్యాహ డిఫరెన్స్. ఇదొక డిఫరెన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఈ ఉదాహరణ చెప్పుకున్నాం. దశరథస్య పుత్ర కహ, గుర్తుందా? వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు. దశరథస్య పుత్ర రామ అని కూడా చెప్పడం జరిగింది. సీతాయా పతి కహ, సీతాయా పతి రామ. పార్వత్యా పుత్ర కహ, పార్వత్యా పుత్ర గణేశ లేదా స్కంద, ఎవరి పేరైనా చెప్పవచ్చు. ఇది మీరందరూ చెప్పడం జరిగింది, గుర్తునే అనుకుంటుంది. సో యొక్క అనేటప్పటికీ ఎలా మారిందో మనం చెప్పుకోవడం జరిగింది. దశరథ ఏమైంది? దశరథస్య అయిందనమాట. దశరథ అంటే పేరు, దశరథుడు అని అర్థం.
తెలుగులో కనుక. దశరథస్య అనుకోండి, దశరథుడి యొక్క అన్నమాట. అలా అర్థం చేసుకోవాలి. దశరథస్య పుత్రః కః అంటే అర్థం ఏమొస్తుంది? దశరథుడి యొక్క పుత్రుడు ఎవరు? కః అంటే ప్రశ్న, ఎవరు అట్లా. సీత, సీతాయాః పతిః కః. సీత అంటే సీత, సీతాయాః అంటే సీత యొక్క అని అర్థం. ఆ విధంగా. ఉమ్. ఎవరైనా చెప్పండి, కౌసల్య పుత్రుడు ఎవరు అనే ప్రశ్న ఎలా ఉంటుంది అప్పుడు? కౌసల్యపుత్ర కః. కౌసల్య కౌసల్యాయాః 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 కదా, కౌసల్యాయాః కదా. పేరేమో కౌసల్య, దీర్ఘం కౌసల్య ఉంటుంది. చివరిలో ఏమొస్తుంది? యాహ వస్తుంది. మళ్ళీ చెప్పండి ఒకసారి పుత్ర కః. పూర్తిగా చెప్పండి. కౌసల్యాః పుత్ర కః. పుత్రః, పుత్రః పుత్రః కః. పుల్లింగం కదా, పుత్రః, పుత్రః కః. ఆ విధంగా చెప్పాలి. సో జనకుడు ఉన్నాడు, ఆయన పేరు జనకః. ఆయన యొక్క పుత్రిక ఎవరు అంటే ఎలా ప్రశ్నించాలి? ఇలాగే ఫామ్ చేయాలి ప్రశ్న కూడా. కూతురికి ఏం చెప్పాలమ్మా? జనకస్య పుత్రికాయాః కః. ఆ పుత్రికాయాహ ఎందుకు? జనకస్య వచ్చేసింది ఆల్రెడీ. జనకుడి యొక్క పుత్రిక అంటే పుత్రికనే. పుత్రికా కః. కా కదమ్మా, కహ కాదు, కా. అది డిఫరెన్స్. పుత్రికా కా. జనకస్య పుత్రిక కా. జనకస్య పుత్రిక సీత లేదా వైదేహి, ఏ పేరైనా మనం చెప్పవచ్చు. జస్ట్ ఒకసారి రివిజన్ కోసం మనం చేస్తూ ఉన్నాం. కస్య పుత్రః రామః, ఇవన్నీ మీరు చెప్పడం జరిగింది. కస్యాహ పుత్రః లవః. గుర్తుందా డిఫరెన్స్ రెండింటికి? కస్య పుత్ర రామః అంటే దశరథ పుత్రః రామ. కస్యాః దశరథస్య పుత్రః రామ. సీతాయాః పుత్ర లవః. విసర్గలు స్పష్టంగా చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. సీతాయాః పుత్రః లవః. సూపర్, మంచిగా చెప్పారు. కస్యాహ అనే పాటికి మీ ప్రశ్నలోనే లింగ భేదం ఉందన్నమాట, స్త్రీలింగము. సో లవుడి యొక్క అమ్మ గారి పేరు అడుగుతున్నారని అర్థమైపోయింది అక్కడ. అట్లా అన్నాం. అక్కడ రాముడి యొక్క తండ్రి పేరు అడుగుతున్నారని ప్రశ్నలున్నాయి. కస్య అనగానే పుల్లింగము, కస్యాహ అనగానే స్త్రీలింగం. దయచేసి మీరు అభ్యాసం చేశారా ఇన్ని రోజులు? గుర్తున్నాయా? చెప్పిన విషయాలన్నీ కూడా మర్చిపోయారా? మళ్ళీ రివిజన్ చేయాలన్నీ కూడా. దయచేసి రివైజ్ చేయండి. గుర్తున్నాయి స్వామి. వెరీ గుడ్. మనకు 7 క్లాసులు అయ్యాయి. 7 రికార్డింగ్స్ కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సంతోషం ఏంటంటే అందరు బాగా చూశారు అన్ని కూడా. చాలా సంతోషం. నాకు కూడా తెలుస్తుంది అన్నమాట, ఎంత చూశారు, ఎంతమంది చూశారని క్లియర్గా నాకు తెలుస్తుంది కాబట్టి. సో ఆ రిపోర్ట్ చాలా సంతోషం. నోట్స్ కూడా చేసుకుంటున్నారా? నోట్బుక్లో రాసుకుంటున్నారా నేర్చుకునే పాఠాలన్నీ కూడా? రాసుకుంటున్నామండి. సంతోషం, రాసుకోండి. దయచేసి అభ్యాసం కూడా చేసే ప్రయత్నం చేయండి. సంతోషం. సహ కస్య పుత్రః, ఇది జనరల్ క్వశ్చనే. సహ కస్య పుత్రః, అతను ఎవరి పుత్రుడు? సహకి కస్యకి భేదం ఏంటి? సహ కస్య భేదం ఏంటి? ఇక్కడ సహ కస్య భేదం ఏంటి? ఎవరు చెప్తారు? కస్య అంటే ఎవరి అని స్వామి. సహ అంటే ఈయన, ఎవరి పేరు అని. సహ అంటే ఈయన. సహ అంటే ఎవరి అని స్వామి. కస్య అంటే ఎవరి అమ్మ, కస్య అంటే ఎవరి యొక్క, అది కరెక్ట్ చెప్పారు ముందు. సహ అంటే ఇందాక ఎవరు లక్ష్మి గారు అనుకుంటా. ఇతడు, ఇతడా? సహ ఇతడు, ఈయన, ఇతడా అతడా? అతడు. సహ అతడు. ఏషః అంటే ఇతడు కదా, సహ అంటే అతడు. ఏషః కరెక్ట్. సహ అంటే అతడు, ఎవరి పుత్రుడు అంటాం. సహ కస్య పుత్రః. సో తెలియనప్పుడు మనం వేయాల్సినటువంటి ప్రశ్న, జవాబు కోసం మనం ఈ ప్రశ్న వేయవచ్చు తెలుసుకోవడానికి.
కస్య పుత్రిక సీత, ఇందాక మీరు చెప్పారు. జనకస్య పుత్రిక సీత, అది మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఆంజనేయ కస్య భక్త, ఇది కూడా చెప్పడం జరిగింది. ఆంజనేయ కస్య భక్త, రామభక్త రామः భక్త ఆంజనేయः రామ భక్త నమ. రామస్య స్వామి రామస్య భక్త రామస్య భక్త హనుమంతః ఆంజనేయః. కస్య వస్తేనే యొక్క వస్తుంది అనమాట, లేకపోతే రాదు. దయచేసి అది గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. మనకి రామాయణ పారాయణలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా వచ్చాయన్నమాట. స్నుష అని వచ్చింది చాలాసార్లు. స్నుష అంటే కోడలు అని. అక్కడ మనకి సీత గురించి చెప్పేటప్పుడు స్నుష వచ్చింది. నేను చదివినప్పుడు నాకు గుర్తుంది అది, శ్లోకాల మధ్యలో ఇవన్నీ వచ్చాయన్నమాట. అవి మనం చదువుతూ ఉంటే అగ్రజ కానీ పతి కానీ, సో అవి మనం అలా పారాయణం చేస్తున్నప్పుడు కనెక్ట్ చేసుకోవచ్చు. పుత్ర పౌత్ర, తత్ర పశ్చాత్, అదే మొదటి అధ్యాయంలో వస్తుంది అనమాట. పుత్రాన్ సఖీంస్తథ అని అర్జునుడు చెప్తూ ఉంటాడు అనమాట శ్లోకాలలో. భగవద్గీత మొదటి అధ్యాయంలో కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి. అట్లా అన్నమాట. అవన్నీ కూడా, సో ఇవన్నీ గుర్తునే అనుకుంటున్నాను. మనం ప్రాక్టీస్ కూడా చేసాము ఇవన్నీ. ఇది కూడా మనం అభ్యాసం చేసాము. రామ పరివార, తర్వాత శివ పరివార, గుర్తుంది అందరికి కూడా? ఉంది స్వామీజీ. మర్చిపోయామా? 4 రోజులు అయిపోయింది ఆల్రెడీ. 25 రోజులు అయిపోయి, 4 రోజులు అయిపోయి ఉంటుంది లాస్ట్లో ఆగిపోయి. కాబట్టి దయచేసి మళ్ళీ రివైజ్, నోట్స్ రాసుకుంటే కనుక రివైజ్ చేయండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఆవశ్యకం నుంచి. సో ఆవశ్యకం అనేటటువంటి పదం నుంచి ఆరంభించుకుందాం. ఆవశ్యకం అంటే ఏంటమ్మా? అవసరం లేదే అనే అర్థం ఏం స్వామీజీ? అవసరం, ఇంపార్టెంట్. ఆవశ్యకం అంటే అవసరం. అవసరం అని స్వామి. అవసరం అని, అవసరం, ఆవశ్యకం, ఇది అవసరం, కావాలి. ఆవశ్యకమా అంటాం కదా, ఆవశ్యకమా, ఆవశ్యకం. ఇది తప్పనిసరిగా అవసరమా కావాలి. అని. అయితే మనము తెలుగులో వాడే పదమే కాబట్టి తెలిసినటువంటి. బట్ ఇక్కడ భేదం ఏంటంటే ఆవశ్యకం అనేటటువంటిది చివరిలో ఏదైతే వస్తుందో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సంస్కృతంలో పుస్తకం. చివరిలో విసర్గం వస్తుందా, వస్తుందా, దీర్ఘం వస్తుందా, చాలా ఇంపార్టెంట్. తెలుగులో మనం అటు ఇటు చేసినా పర్వాలేదు, కానీ ఇక తెలుగులో కూడా వ్యాకరణంకి వెళ్తే చేయడానికి అవకాశం లేదు. మనం వ్యవహారంలో కొద్దిగా పదాలు అటు ఇటు అవుతూ ఉంటాయి, కానీ అర్థం అవుతుంది, పర్వాలేదు. కానీ సంస్కృతంకి వచ్చేపాటికి చివరిలో ఎలా ఒక పదం అంతమవుతుంది, చివరిలో ఏముందని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది? ఆవశ్యకం అనేది దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చదవండి ఎవరైనా. జీవనార్థం కిం ఆవశ్యకం? ఆవశ్యకం దీనికి అర్థం ఏంటి చెప్పండి. జీవించడానికి ఏమి అవసరమో. జవాబు చెప్పండి. జీవనార్థం కిం ఆవశ్యకం? గాలి అవసరం. ఫస్ట్ ఆహారం, జలం గాలి, అవసరం. అమ్మా? జలం 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 అవసరం. వాక్యం చెప్పాలంటే జలం జీవనార్థం, అవసరం. జలం ఆవశ్యకం, అంతే కదా. జలం ఆవశ్యకం. పూర్తిగా చెప్పు. జీవనార్థం, జీవనార్థం జలం జలం ఆవశ్యకం. అట్లా జీవనార్థం జలం ఆవశ్యకం. తర్వాత జీవనార్థం కిం ఆవశ్యకం, ఇంకా కిం ఆవశ్యకం? భోజనం ఆవశ్యకం, అన్నం ఆవశ్యకం, భోజనము, వర్షం ఆవశ్యకం, తర్వాత ఫలం, వృక్ష ఆవశ్యకం. కానీ అన్నింటిలో మెయిన్ పాయింట్ మిస్ అయ్యారు కదా, మెయిన్ మిస్ అయిపోయారు. ఇవన్నీ చెప్తున్నారు కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గాలి కదా స్వామి. గాలి. అమ్మ, గాలికి ఏమంటారు సార్? వాయువు. శ్వాస, వాయువు, శ్వాస. అదే ఇంపార్టెంట్ అంటున్నాను నేను, అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్. జీవనార్థం వాయువు ఆవశ్యకం. అంతేనా? ఇంకేమి లేదా వేరేవి? ఆరోగ్యం పిల్లలు
చదువు అయిపోతున్నప్పుడు ఏం చెప్తుంటారు పేరెంట్స్ అంతా కూడా ఏం ఆవశ్యకం అని చెప్తారు వాళ్ళకి? ఉద్యోగం, ఉద్యోగం అవసరం. దేనికోసం ఉద్యోగం? ధనం, తిండి కోసం, మరి అది కదా కావాల్సింది. బతకడం కోసం. ఆ, ఆ జీవనార్థం కిం ఆవశ్యకం అంటే ఏం చెప్పాలి? ధనం, జీవనార్థం ధనం ఆవశ్యకం. కాకపోతే అప్పటికే ఊరికే చెప్తున్నాను కానీ అయినప్పటికీ కూడా ధనం లేకుండా ఎట్లా జీవితం? కానీ అది అంత జీవనార్థం జీవనార్థం అంటే అవసరాల కోసం ఆవశ్యకమే కానీ సర్వం అయితే కాదు కదా ధనం. కానీ అలా మైండ్ సెట్ అంతా మారిపోయింది. సో జీవనార్థం జలం, జీవనార్థం వాయు, జీవనార్థం భోజనం, వర్షం, ఇవన్నీ ఆవశ్యకం. అది ఇంపార్టెంట్. అది మర్చిపోయి పూర్తిగా ధనం వైపు వెళ్ళిపోయినటువంటి మనసు ఊరికే చెప్పడానికి అలా చెప్పాను. కానీ మీరు అన్ని చెప్పినాయి, మీరే 100% కరెక్ట్ చెప్పారు. జీవనార్థం జలం ఆవశ్యకం, భోజనం ఆవశ్యకం, వాయువు ఆవశ్యకం. సో ఆవశ్యకం అంటే అర్థమైంది కదమ్మా, ఇట్లా వాడాలన్నమాట. అవసరం అని చెప్పడానికి ఇట్లా మనం ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలన్నమాట. ఆవశ్యకం తర్వాత ఈ విధంగా వాడచ్చు. మీరు ఇంట్లో ఎవరు వచ్చి అతిథి వచ్చి ఉన్నారు, కూర్చున్నారు, జలం ఆవశ్యకం వా అని ప్రశ్న వేయచ్చండి. అర్థమైందా? ఏమర్థం వస్తుంది దాని ద్వారా? ఆ వాక్యం అర్థం ఏంటి? జలం ఆవశ్యకం వా, జలము తీసుకుంటారా అని. నీళ్ళు తీసుకుంటారా, నీళ్ళు తాగుతారా అని అంటే నీరు తీసుకుంటారా అని. మీకు ఇంటికి రాగానే ఫస్ట్ అడుగుతారు కదా, నీళ్ళు తాగుతారా అట్లా. ఛాయ్ ఆవశ్యకం, మరి కాఫీ ఆవశ్యకం, అట్లా ఏదైనా సరే ఇంగ్లీష్ వాడడం ఏం పర్వాలేదు కానీ ఆ వాక్యం మనం రాయడం చెప్పడం ఇంపార్టెంట్. ఇది మామూలుగా మన వాక్యం రాయడం జరిగింది సాధారణంగా, కానీ పర్టికులర్గా విశేషంగా ఆయా సందర్భానికి తగ్గట్టు కూడా వాడవచ్చు అనమాట. ఇప్పుడు విద్యార్థి ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు, ఆ షీట్ అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏమంటారు వారు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామినర్ ఏమంటారు? ఇన్విజిలేటర్ ఏమంటారు? అయిపోగానే షీట్ అయిపోగానే ఇమీడియట్ గా ఏమడుగుతారు? అడిషనల్ షీట్. అడిషనల్ అని బట్టి సంస్కృతంలో మీరు వాక్యాన్ని చూద్దాం. అడిషనల్ అలాగే ఉండాలి, పర్వాలేదు. అడిషనల్ పేపర్ ఆవశ్యకం వా రావాలి. అడిషనల్ పేపర్ ఆవశ్యకం వా, అది పర్వాలేదు. జవాబు పత్రం ఆవశ్యకం వా. ఉత్తర పత్రం, జవాబు పత్రం, ప్రశ్నపత్రం, ఉత్తరం, ఉత్తర పత్రం అంటే సరిపోతుంది. ఆవశ్యకం వా అట్లా అన్నమాట. ఆవశ్యకం అంటే ఇవ్వడం, ఆ విధంగా అన్నమాట. తర్వాత ఇంట్లో పూజ చేస్తూ ఉన్నాం, అక్కడ పుష్పాలు కొన్నే ఉన్నాయి. అప్పుడు మీరు అడుగుతారనమాట. ఎలా అడుగుతారు? పుష్పాలు ఉన్నాయి కానీ కొన్నే ఉన్నాయి. అడగండి. ఇంకా అని చెప్పడానికి ఏమంటారు స్వామి? ఇంకా పుష్పము ఆవశ్యకము. ఇంకా వదిలేసేయండి, మామూలుగా మాట్లాడండి. ఇప్పుడు ఉన్నటువంటి దాన్నే మాట్లాడండి. పుష్పం ఆవశ్యకము వా, పుష్పం ఆవశ్యకం వా అట్లా అన్నమాట. అర్థమైంది కదా? ఆవశ్యకం ఎలా వేయాలి అర్థమైంది కదా? ఆవశ్యకం వా అలా వా పెడితే ప్రశ్న అవుతుంది శివ. జవాబు అంటే మాకు కావాలి అనడానికి ఏమంటారు స్వామి? ఆవశ్యకం అంటే వా తీసేయాలి. వా తీస్తే అది జవాబు అవుతుంది అనమాట. పుష్పం ఆవశ్యకం, పుష్పం ఆవశ్యకం, పుష్పం జలం ఆవశ్యకం. అంటే గుర్తుంది అందరికి కూడా? అవును అవునండి, అవును, పుష్పము అవసరము అని. అది ఆవశ్యకం అలా వాడాలి. దయచేసి మీరు కూడా కొన్ని ప్రశ్నలు రాయండి. ఒక 3-4 ప్రశ్నల తర్వాత సెషన్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సంతోషం. ముందరికి వెళ్దాం. ఏముందమ్మా అక్కడ? మాస్తు అని ఉంది. మాస్తు అంటే ఏమై ఉంటుంది? ఎవరైనా మాస్తు, మా అంటేనే వద్దు అని అర్థం అన్నమాట సంస్కృతం లోపల. మాస్తు అంటే వద్దు, మాస్తు వద్దు అన్నట్టుగా. జలం ఆవశ్యకం వా,
కావాలంటే ఆవశ్యకం, వద్దంటే కనుక మాస్తు. మాస్తు. ఆ, జలం మాస్తు. జలం మాస్తు. అర్థమైంది కదా? అడిషనల్ పేపర్ మాస్తు. ఆల్రెడీ ఉన్నదే రాయకపోతే ఇంకొత్త ఏం అవసరం. మాస్తు మాస్తు మహోదయ. తర్వాత ధనం ఆవశ్యకంవా? అది మాస్తూ ఉండదు అసలే. ఎక్కడ ధనం ఆవశ్యకం మాస్తుందా? ఆవశ్యకం. లేదు సార్, ఆవశ్యకం సార్. ప్రపంచంలో మాస్తు లేనిది అవుతుంది అంటే ధనం అన్నట్టు. అది అన్ని ఏను భోజనం మాస్తు, ఆ తర్వాత జలం మాస్తు, అన్ని మాస్తు. ధనం మాత్రం ఆవశ్యకమే. రైట్. ఆవశ్యకం. ఊరికే చేస్తున్నాను. బట్ సో మాస్తు అనేది ఎలా వాడాలంటే ఇంకేదైనా ఎక్కడైనా వాడవచ్చామో మాస్తు? ఆలోచన చేయండి ఎవరైనా. ఎక్కడైనా వాడచ్చా మాస్తు? అధిక భోజనం మాస్తు. అధిక భోజనం మాస్తు. ఆలస్యం మాస్తు. ఆలస్యం సంస్కృతంలో పదం ఉంది. అంటే ఆలస్యంగా రావడం అనేది ఉండదు, చేయొద్దు అని. రావద్దు అని. ఆలస్యం. క్రోధం మాస్తు. అస్తు మాస్తు. మాస్తు. మాస్తు మాస్తు మాస్తు. ఆ. తర్వాత అసూయ మాస్తు. ద్వేష మాస్తు. మాస్తు సార్. అట్లా ఏ విధంగా ఒకటేం వస్తువు వద్దన్నప్పుడైనా సరే, ఒక గుణానికి సంబంధించి అయినా సరే మాస్తు అని చెప్తారు. మాస్తు ఎక్కడైనా విన్నారా? మాస్తు అనేటటువంటిది ఏదైనా శ్లోకంలో విన్నారా ఎవరైనా? మా గాని మాస్తు గాని విన్నారా? మా అని విన్నారా ఎక్కడైనా? ఎక్కడ విన్నారు? భగవద్గీతలో వస్తుంది. భగవద్గీతలో స్వామి. అది నాకు ఏమీ అవసరం లేదని అర్జునుడు చెప్తాడు కదా స్వామి. ఉమ్. నా రాజ్యం కాంచితి అని శ్లోకం. నా ఉంది, అది మా కాదు కదా స్వామి. అది రాదు. మాస్తు అనేది ఇంకొక దగ్గర మా అని వస్తుంది. మాస్తు రాదు కానీ మా అని వస్తుంది. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః దగ్గర మా ఉందన్నమాట. అక్కడ మా శుచః అంటే శోచించకు, దుఃఖించకు అని అర్థం. అట్లా. సో మాస్తు అంటే మా అన్నాడు కానీ వద్దు, చేయొద్దు అని చెప్పడానికి మా అని వాడతారు. ఓకే. కిం మాస్తు అడగడం జరిగింది. క్రోధ మాస్తు, అసూయ మాస్తు, ద్వేష మాస్తు అని చెప్పవచ్చు. లేకపోతే భోజనం మాస్తు, జలం మాస్తు, వద్దు అని చెప్పడానికి కూడా మాస్తు అని వాడవచ్చు అన్నమాట. సంతోషం. చెప్పండి. పర్యాప్తం పర్యాప్తం. చాలు ఎక్కువ అయింది అని స్వామి. చాలు అదే అర్థం అంటారా? ఎక్కువైంది అర్థం. పర్యాప్తం. చాలు 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 ఆల్రెడీ విన్నారా? సరిపోయింది అని అర్థం. రైట్. సరిపోయింది. పర్యాప్తం అంటే చాలు అని చెప్తాను. పర్యాప్తం. ఇప్పుడు పర్యాప్తంకి మాస్తుకు భేదం ఏంటి? అది పూర్తి వద్దని, ఇది సరిపోయింది అని. భోజనం చేస్తూ ఉంటే అన్నం ఆవశ్యకంవా? మాస్తు అంటే పర్యాప్తం. రెండు రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. అర్థమైంది కదా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? మార్కులు ఎన్ని వస్తే చాలే అని అన్నట్లు ఎగ్జామ్స్ లో. వంటలో ఉప్పు 50% వస్తే పర్యాప్తము. వంటలో ఉప్పు కారం సరిపోయింది అనడానికి కూడా వాడచ్చు స్వామి. ఓకే. రైట్. అది అక్కడ చెప్పచ్చు. పర్యాప్తం. లవణం పర్యాప్తం, అంతే కదా? లవణం పర్యాప్తం. జలం పర్యాప్తం. తర్వాత ధనం పర్యాప్తం. అదే ఏదైనా సిచ్యువేషన్ లోపల దానికి సరిపోతుందని చెప్పడానికి. మాస్తు అంటే పూర్తిగా వద్దు అని చెప్పడానికి. అంటే ఇందులో కూడా చెప్పే విధానాన్ని బట్టి దానికి రెండు రకాలుగా చెప్పవచ్చు. పర్యాప్తం అని చెప్పవచ్చు, మాస్తు అని చెప్పవచ్చు. సో అది మన సందర్భాన్ని బట్టి వాడాలి దాన్ని. మనకు భగవద్గీతలో ఎలా ఉంటుందంటే పర్యాప్తం త్విదమే తేషం, అపర్యాప్తం తదస్మాకం బలం,
భీష్మాభిరక్షితం పర్యాప్తం పిదమే తేషాం బలం భీమాభిరక్షితం. అక్కడ అపర్యాప్తం పర్యాప్తం సరిపోతుంది సరిపోవట్లేదు అని అనడానికి అర్థం వస్తుంది అక్కడ. సో సైన్యము కురుక్షేత్రంలో సైన్యము విజయం సాధించడానికి మన సైన్యం చాలు అని చెప్పడానికి పర్యాప్తం. అపర్యాప్తం అంటే సరిపోదు. అది రెండు రకాల అర్థాలు వస్తాయి, కానీ ఇక్కడ పర్యాప్తం అంటే చాలు అని చెప్పండి. పర్యాప్తం. ఓకే. ధనం పర్యాప్తం వా పర్యాప్తం అపర్యాప్తం అని ఇష్టం. మా ఆం చెప్పొచ్చు, నా చెప్పవచ్చు. భోజనం పర్యాప్తం వా ఆం పర్యాప్తం. ఆం అనేటటువంటిది జవాబు అన్నమాట. నా అంటే కాదు, అది ఆవశ్యకం అని అనవచ్చు. కావాలంటే ఆవశ్యకం అలా అన్నమాట. మా నా రెండు ఇంటర్చేంజబుల్ గా వాడొచ్చా స్వామి? ఇంటర్చేంజబుల్ అంటే నా అంటే కాదు అనడానికి ఎక్కువ వస్తుంది, మా అంటే వద్దు అనడానికి. అంటే మనం సందర్భాన్ని బట్టి వాడతాం. తెలుగులో కూడా వద్దు అని ఎక్కడ వాడతాం, కాదు అని ఎక్కడ వాడతాం, ఇలా అట్లా అనమాట. అది వాడుతున్నప్పుడు తెలుస్తున్నాము నా అనేటటువంటిది ఎక్కడ, మా అనేది ఇక్కడ. ఇప్పుడు అర్జునుడు ఏమంటాడు? నా కాంక్షే విజయం కృష్ణ అంటాడు. నాకు రాజ్యం నేను కోరడం లేదు అంటాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఒకనొక దగ్గర మా శుచ అన్నాడు, శోకం వద్దు అన్నాడు. డిఫరెన్స్ ఏంటి రెండుకి? అట్లా అనమాట. నీకు అర్థమైంది కదా సిచ్యువేషన్? రెండు సిచ్యువేషన్ చెప్పారు. ఒకటేమో నాకు రాజ్యం వద్దు అనడానికి నా కాంక్షే నా అని వాడాడు. నువ్వు శోకించొద్దు అని చెప్పడానికి మా శుచ అని వాడాడు. సో ఆ భేదం అర్థమవుతుంది, అర్థమవుతుంది. సందర్భం అంతే, అర్థం ఒకటైనా సందర్భాన్ని బట్టి మారుతుంటాం. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అరే మనం ఇంకా అభ్యాసంలో పెడితే అని తెలుస్తుంటుంది. అభ్యాసం చాలా ఇంపార్టెంట్. పర్యాప్తం పర్యాప్తం. భోజనం దగ్గర పర్యాప్తం అని వాడవచ్చు. మనకి మీకు గుర్తున్నాయా? భోజనం సంబంధించినటువంటి పదాలు మనం చాలా వాడాము. స్థాళిక, సాలిక, భోజన పేటిక, భోజన పేటిక, శాకం. శాకం. శాకం ఆవశ్యకం వా పర్యాప్తం? ఆవశ్యకం పర్యాప్తం. ఆవశ్యకం అంటే ఓకే కావాలి అని, పర్యాప్తం అంటే చాలు. తక్రం ఆవశ్యకం వా? తక్రం గుర్తుందా? తక్రం మజ్జిగ. మజ్జిగ మజ్జిగ. ఆవశ్యకం అనొచ్చు, పర్యాప్తం. ఆవశ్యకం. రెండు రకాలు. అవసరం ఉంటేనేమో చూడండి మూడు రకాలుగా మాస్తు అని కూడా అనొచ్చు. బట్ మాస్తు అనడం బాగుంటుందా, పర్యాప్తం బాగుంటుందా వద్దు. సందర్భం బట్టి అట్లా అన్నమాట. ఓకే రైట్. ఇదంతా తెలిసినటువంటిదే. ధన్యవాదాలు, వధా. ధన్యవాదాలు, ధన్యవాదము, ధన్యవాదములు. బహువచనం కూడా చెప్పవచ్చు, ధన్యవాదాహ అని కూడా చెప్పవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ధన్యవాద. ఎవరైనా ఏదైనా మనకు సహాయం చేసినప్పుడు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు కానీ ధన్యవాద అని చెప్తాము. దానికి జవాబుగా ఏం చెప్పాలమ్మా? స్వాగతం, వెల్కమ్. వెల్కమ్, స్వాగతం. సంస్కృతంలో అయితే కనుక స్వాగతం. స్వాగతం. థ్యాంక్స్ కి వెల్కమ్ గా చెప్పినట్టుగా ధన్యవాద తర్వాత స్వాగతం. అట్లా పెద్దగా ఏమంటాం, చెప్పుకునేది ఏం లేదు, సందర్భాన్ని బట్టి వాడడమే అన్నమాట. సో ఈరోజు ఇంతవరకు ఏమేమయ్యామో గుర్తుందా? ఫస్ట్ ఏమేమి చెప్పుకున్నాం? ఆవశ్యకం, ఆవశ్యకం మాస్తు మాస్తు, పర్యాప్తం పర్యాప్తం, ధన్యవాదః. ధన్యవాదాలు. దయచేసి కూడా వాక్యాలు చేయండి. ధన్యవాదానికి వాక్యం అంటే ఇంకా సందర్భాన్ని బట్టి వాడడమే, దీనికి ప్రత్యేకంగా వాక్యం అవసరం లేదు. కానీ ఆ మూడిటికైతే మీరు కనీసం 3-4 వాక్యాలు రాయాలి. ఇక్కడ నెక్స్ట్ పాఠానికి మనము కొద్దిగా క్రియాపదాల వైపు వెళ్ళాల్సి వస్తుంది. సో క్రియాపదాలు అంటే క్రియను సూచించేటటువంటి పదాలు మనకు తెలుగులో ఎలా అయితే వాడతామో సంస్కృతంలో కూడా ఆ క్రియను పర్టికులర్గా క్రియను సూచించడానికి పదాలు ఉన్నాయన్నమాట. చాలా క్రియాపదాలు ఉన్నాయి సంస్కృతం యొక్క ఏమంటాం సంస్కృత భాష లోపల, వ్యాకరణం లోపల. కాకపోతే మనకు మాట్లాడడానికి ఎంత అవసరమో అన్ని క్రియాపదాలు మనం నేర్చుకోవాలన్నమాట. సో క్రియాపదాల ద్వారానే మనం భాష అనేది మనం మాట్లాడగలుగుతాం.
సో కాబట్టి ఒక్కొక్కటి రోజు ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పఠతి అనేటటువంటి క్రియాపదం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రియాపదాల యొక్క పరిచయంతో ఈరోజు సెషన్ ఇంతవరకే మనం చెప్పుకొని దాన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిది అందరికి కొద్దిగా తేలికైనటువంటిదే పఠతి. ఇది ఒక క్రియాపదం. పఠతి ముందు విన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అనుకుంటున్నాను నేను. విన్నారమ్మా? చదవడం. పట్టెత్తి అంటే చదవడం కదా వస్తుంది. పఠనం అంటే చదవడం. పట్టతి చదివింది. చదువుతున్నాడు స్వామి. వర్తమాన కాలం చదువుతున్నాడు అంటే ఇది పుల్లింగం అని చెప్పడానికి రాదు, ఎవరికైనా వాడవచ్చు అనమాట. చదువుతున్నది, ఆమె చదువుతున్నది, అతను చదువుతున్నాడు, ఎట్లయినా వాడవచ్చు. దీనికి లింగ భేదం లేదు. అర్థమైంది కదా? లేడు సార్. అంటే ఏమి చేస్తున్నారు అన్నట్లా కదా స్వామి. ప్రెసెంట్ టెన్స్. అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ గా జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రశ్న కనిపిషన్ పోయినట్టు కహ పఠతి. ఎక్కడ చదువుతున్నారు అని. ఎవరు ఎవరేం స్వామి అది? కహ అంటే ఎవరు అన్నమాట. కహ అంటే ఎవరు. ఓకే. బాలిక లేకుంటే బాలక పఠతి. చెప్తున్నాను. కహ పఠతి అంటే దయచేసి అందరు కూడా గమనించండి. ఎవరు చదువుతున్నారు అనేటువంటి ప్రశ్న అది. దానికి ఆ యొక్క వ్యక్తి బట్టి బాలికా పఠతి అనవచ్చు, బాలకః పఠతి అనవచ్చు. స్త్రీలింగం అయితే బాలికా పఠతి, పుల్లింగం అయితే బాలకః పఠతి, ఇంకా పురుష మహిళ పఠతి అని ఏదైనా చెప్పవచ్చు. సో లింగభేదం లేకుండా ఈ యొక్క క్రియాపదాన్ని వాడవచ్చు అన్నమాట. అయితే క్రియాపదంలో ఈ పఠతి అనేటటువంటిది వర్తమాన కాలం అన్నమాట. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నది. పఠతి అంటే ఇప్పుడు చదువుతున్నటువంటిగా తీసుకోవాలన్నమాట. కహ పఠతి అంటే కిం పఠతి అనే దానికి మళ్ళీ ప్రశ్న పెరుగుతుంది అనమాట. కిం పఠతి అంటే ఏమి చదువుతున్నారు అని స్వామి. ఏమి అని మిగతా వాళ్ళకి కూడా చెప్పారు. మిగతా వాళ్ళందరూ కిం పఠతి అంటే అర్థమైంది కదా డిఫరెన్స్. కహ పఠతి కిం పఠతికి. చదువుతున్నారు. కహ పఠతికి కిం పఠతికి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా ఉమా గారు మీరు ఆగండి, మిగతా వాళ్ళు చూద్దాం. ఎవరైనా కహ పఠతికి కిం పఠతికి డిఫరెన్స్ చెప్పండి. స్వామి కిమ్ అనేది నపుంసకలింగము, ప్రశ్నార్థకం స్వామి. ప్రశ్నార్థకం. బట్ ఏమర్థం వస్తుందా వాడినప్పుడు ఎలా అర్థం వస్తుంది? కిం పఠతి కిమ్ అంటే ఏమి చదువుతున్నావు. ఏం చదువుతాం. కహ అంటే ఎవరు, అది అర్థమైంది కదా అందరికి. ఎవరు చదువుతున్నారు. కిం పఠతి అంటే చదివే వాళ్ళు ఏం చదువుతున్నారు అలా అన్నమాట. అది ఇంకా అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది రెగ్యులర్ గా వాడే ప్రశ్న అనమాట. కొద్దిగా బాగా మనం అభ్యాసం చేస్తే దాని యొక్క అర్థం ఆటోమేటిక్ గా తెలుస్తుంది. తెలుగు అనువాదం అక్కర్లేదు. కహ పఠతి బాలిక పఠతి, బాలకః పఠతి. కిం పఠతి బాలిక పుస్తకం పఠతి, బాలకః పుస్తకం పఠతి. ఇప్పుడు కిం పుస్తకం పఠతి అని కూడా అనవచ్చు. అర్థమైందా? కిం పుస్తకం అంటే ఏ పుస్తకం. అప్పుడు తెలుగు, ఆంగ్లము ఏదైనా అనవచ్చు అన్నమాట. సైన్స్, సోషల్ ఏదైనా అనవచ్చు ఆయా సందర్భాన్ని బట్టి. సో అది ఒక్కొక్క ప్రశ్న అట్లా వేసుకుంటే వెళ్ళవచ్చు అన్నమాట. కహ పఠతి, కిం పఠతి, కిం పుస్తకం పఠతి. కుత్ర పఠతి అనొచ్చా? ఎవరు చదువుతున్నారు అని. ఎవరు చదువుతున్నారు. ఎక్కడ ఆన్సర్ చెప్పండి. విద్యాలయే బాలిక వెరీ గుడ్. పుస్తకం పఠతి. మళ్ళీ వాక్యం పూర్తిగా చెప్పండి. విద్యాలయే బాలిక పుస్తకం పఠతి. ఉత్తమం. విద్యాలయే బాలిక పుస్తకం పఠతి. లేదా గృహే బాలకః పుస్తకం పఠతి. పుల్లింగం స్త్రీలింగం మార్చి చెప్పవచ్చు. కుత్ర అనగానే ప్రదేశంకి సంబంధించినటువంటి ప్రశ్న అన్నమాట. సంతోషం. ఇది ఇలా మనం ప్రశ్నలు వేసుకుంటూ అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పినట్టుగానే బాలిక పుస్తకం కుత్ర పఠతి. బాలిక పుస్తకం కుత్ర పఠతి. బాలిక ఇక్కడ పుస్తకం పెట్టుకోవచ్చు. బాలిక పుస్తకం అత్ర పఠతి.
అత్ర పఠతి అంటే ఏంటమ్మా? ఇక్కడ స్వామి. సో పూర్తిగా వాక్యం ఏమవుతుంది అప్పుడు? బాలిక ఉమ్, అత్ర పఠతి కదా స్వామి, పుస్తకం అత్ర పఠతి. ఇక్కడ ఇక్కడ ఈ ప్రదేశంలో చెప్తాను. వేరే ప్రదేశంలో చెప్పడానికి ఎలా చెప్పాలి? ఎవరైనా చెప్తారా? వేరే ప్రదేశం. బాలిక తత్ర పుస్తకం పఠతి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి అమ్మా. బాలిక అన్యత్ర పుస్తకం పఠతి. అన్యత్ర కరెక్ట్, బాగా గుర్తుపెట్టుకున్నారు. అన్యత్ర చాలా రోజుల కింద చదువుకున్నట్టు అనిపిస్తుంది దానికి కూడా. అన్యత్ర వేరే చోట. బాలిక అన్యత్ర పుస్తకం. విద్యాలయ అని చెప్పారు ఇందాక, సంతోషం. విద్యాలయే, గృహే అట్లా చెప్పవచ్చు. అట్లా అనమాట. సంతోషం. పఠతి అర్థమైంది కదా. పఠతి అనేటటువంటిది ఒక క్రియాపదము. మొట్టమొదటిగా మనం నేర్చుకునేటువంటి క్రియాపదం ఏంటంటే ఈ క్లాస్ లోపల పఠతి. ఇంతకుముందు మన వాక్యాలు తెలుసుకున్నాం కానీ కొన్ని మనం వాడడం జరిగింది. ప్రత్యేకంగా క్రియాపదాల యొక్క సబ్జెక్ట్ లోపల పఠతి అనే క్రియాపదం మనం వాడుతున్నాం. ఈ విధంగా ఆరంభించుకోవడం జరిగింది. ఇంకా చాలా ఉంటాయి, ఇలా చాలా భేదాలు ఉంటాయి క్రియాపదాలకు సంబంధించి. సందర్భాన్ని బట్టి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పఠతి బాలక విద్యాలయే సంస్కృతం పఠతి. బాలక విద్యాలయే తెలుగు పఠతి, తెలుగు భాష పఠతి. అట్లా అన్నమాట. ఆ విధంగా రసాయన శాస్త్రం పఠతి, రసాయన శాస్త్రం పఠతి. అట్లా ఇంకేదైనా చెప్పవచ్చు. సో అట్లా పఠతి అని వాడవచ్చు అనమాట. ఎవరైనా వేరే వాక్యం చెప్తారా? ఉదాహరణలు చూద్దాం. నేను చెప్పాలి కొత్తగా ఏదైనా. గురుజీ, బాలక మిత్ర గృహే పఠతి. బాలక మిత్ర మిత్ర పఠతి అంటే బాలుడు స్నేహితుడు చదువుకుంటారమ్మా, అదే అర్థం. స్నేహితుడి ఇంట్లో చదువుతున్నాడు. స్నేహితుడు ఇంట్లో, రైట్. ఇప్పుడు మళ్ళీ చెప్పండి చూద్దాం. సో తెలుగులో బాలుడు స్నేహితుడి ఇంట్లో చదువుతున్నాడు. మళ్ళీ చెప్పండి. బాలక మిత్ర గృహే పఠతి. స్నేహితుడి యొక్క ఇల్లు అమ్మది. సో మిత్రం ఏమవుతుంది? మిత్ర ఏమవుతుంది? ఆలోచించండి. స్నేహితుడి ఇంట్లో అప్పుడు ఏమవుతుంది? మిత్రస్య గృహే అవుతుంది. గుర్తుందా? దశరథస్య పుత్రః అలాగా మిత్రయని యొక్క ఇంట్లో చదువుతున్నాడు కాబట్టి మిత్రస్య గృహే. పూర్తిగా చెప్పండి. బాలక మిత్రస్య గృహే పఠతి. వెరీ ఉత్తమమ్మ, చాలా బాగా చెప్పారు. అట్లా మనం ఆలోచిస్తేనే భాష అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇంకెవరైనా ఏదైనా వాక్యం చెప్తారమ్మా వేరుగా? స్వామిజీ, మమ మిత్రస్య జయా అన్యత్ర పఠతి. అన్యత్ర మమ మిత్రస్య జయ. సో నా యొక్క మిత్రురాలు జయ అనే కదా అర్థం మీరు చెప్పాలనుకున్నది. అవును స్వామిజీ. అప్పుడు మిత్రం జయ అంటే సరిపోతుంది. మిత్రం అనేది నపుంసకలింగ పదము, మిత్రం అని. లేదా మమ సఖి జయ అని కూడా అనవచ్చు. మమ సఖి జయ అన్యత్ర పఠతి. చెప్పండి. మమ సఖి జయ మమ గృహే పఠతి. అర్థమైందా? మమ గృహే, మమ సఖి జయ మమ గృహే పఠతి. దాని అర్థం ఏమొస్తుందమ్మా? మమ గృహే అంటే మా ఇంట్లోనే, మా ఇంట్లో చదువుతుంది. అట్లా ఏదైనా ఒక డిఫరెంట్ గా చెప్పడానికి. సో మిత్రం అనేది నపుంసకలింగ పదము, సఖి అంటే స్త్రీలింగ పదం అవుతుంది. ఏదైనా వాడవచ్చు అనమాట, మిత్రం లేదా సఖి. ఓకే, ఇంకా ఏదైనా ఎవరైనా చెప్తారమ్మా వాక్యము? వాక్యం చెప్తూ ఉంటేనే భాష అనేది మనకు డెవలప్ అవుతుంటుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి అమ్మా, చెప్పండి. మమ పుత్రః అన్యత్ర పఠతి. మమ పుత్రః కస్మిన్ నగరే పఠతి. భవత్యాః పుత్రః కస్మిన్ నగరే పఠతి. కస్మిన్ నగరే
కస్మిన్ నగరే विजयवाड़ा ఆ, विजयवाड़ा में अस्ति విజయవాడ నగరే మళ్ళీ చెప్పండి अस्ति మమ పుత్ర విజయవాడ నగరే वाड़ा పఠతి ఉత్తమం पठति కస్మిన్ కళాశాలయాం అవుతుంది కళాశాల స్త్రీలింగం అనుకోండి ఆ, ఏ కళాశాలలో అమ్మా ఏ విద్యాలయం चैतन्य చైతన్యనా चैतन्य विद्यालय మమ పుత్ర విజయవాడ నగరే చైతన్య विद्यालय में విద్యాలయే ఆ, विद्यालये पठति చూడండి ఎంత బాగా మళ్ళీ ఒకసారి చెప్పండి పూర్తిగా मम पुत्र పుత్ర विजय పుత్ర मम पुत्रः विजयवाड़ा నగరే नगरे ఉమ్, चैतन्य विद्यालय విద్యాలయే విద్యాలయే विद्यालये पठति ప్రతి ఉత్తమం पठति ఉత్తమం, ఉత్తమం. అట్లా చెప్తూ ఉంటేనే మనకు భాషనే వస్తుంది సంతోషం అహం ఉమ్. స్వామి बालक అహం स्वामी बालकाः चिन्मय मिशन में भगवत गीता पढ़ती చిన్మయ మిషన్ ఆశ్రమి అనండి బాగుంది మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మ. बालकाः బాలకాः चिन्मय मिशन आश्रम अनाला स्वामी ఆశ్రమే चिन्मय मिशन आश्रम में ఉమ్, भगवत गीता पठति భగవద్గీత పఠతి మళ్ళీ ఇంకో విధంగా చెప్పొచ్చు చూడండి బాలకాः చిన్మయ మిషన్ ఆశ్రమే రవివాసరే ప్రాతకాలే బాలవిహార కక్షాయాం భగవద్గీత అర్థమైందా ఇది తెలుగులో ఓకే అదే అర్థమైందిగా జయ గారు మన రవివాసరే బాలవిహార కక్షాయాం ప్రాతకాలని పెట్టేపాటికి అదంతా కూడా సమయము ప్రదేశము తరగతి అన్ని వచ్చినాయండి అట్లా సంతోషం బాగా చెప్పారు ఉత్తమం మహోదయ శైలజ మహోదయ కృపయా వదతు అహం గృహే ప్రతిదినే ప్రతిదినం లలితా సహస్రనామ స్తోత్రం పఠతి ఇక్కడ మారుతుంది పఠతి అనేది వేరే వాళ్ళకి సంబంధించింది పఠామి అనేది మనకు సంబంధించింది పఠామి మళ్ళీ చెప్పండి పునః వదతు అహం అహం మమ గృహే లలితా సహస్రనామ స్తోత్రం పఠామి ప్రతిదినే ప్రతిదినే పఠామి ప్రతిదినం ఓకే ప్రతిదినే పఠామి ఉత్తమం మహోదయ ప్రతిదినం భవతి నేను చెప్తున్నా చూడండి మీకు సంబంధించి భవతి ప్రతిదినం భవత్యాః గృహే లలితా సహస్రనామ స్తోత్రం పఠతి నేను మీ గురించి చెప్పినప్పుడు పఠతి అంటాను మీరు మీ గురించి చెప్పినప్పుడు ఏమనాలి పఠామి అహం పఠామి భవాన్ పఠతి భవతి పఠతి భవతి ఆన్లైన్ మాధ్యమే సంస్కృతం పఠతి అట్లా అర్థమైంది ఆన్లైన్ మాధ్యమే సంస్కృతం పఠతి ఇదే దీని గురించే చెప్పాను ఈ యొక్క సెషన్ గురించే చెప్పాను ఓకే ఆ విధంగా చాలా చెప్పొచ్చమ్మా దయచేసి 5 వాక్యాలు రాయాలి దీనికి సంబంధించి ప్రయత్నం చేయాలి స్వామీజీ ఆమా. స్వామీజీ బాల బాలికలు అనడానికి ఏమంటారు స్వామీజీ బాల బాలికాహ అనొచ్చే పర్వాలేదు బాల బాలికాహ మొదటిది బాల వస్తుంది బాల తర్వాత బాలికాహ అది యాక్చువల్లీ సంస్కృతమే తెలుగులో వచ్చింది అనమాట బాల బాలికాహ చెప్పండి ఏదైనా చెప్తున్నారు వాక్యం లేదు స్వామీజీ వర్డ్ అడిగాను స్వామీజీ అది మీకు బహువచనం వచ్చినప్పుడు వస్తుందమ్మా తర్వాత మనం మాట్లాడతాం మళ్ళీ దాని గురించి ఇప్పుడు ఏకవచనం మీద మనం ఇంకా ఫోకస్ పెట్టాము మళ్ళీ వద్దాంలేండి అక్కడ బాలకాహ బాలికాహ అవన్నీ వస్తాయి కదా అప్పుడు పఠంతి అవుతుంది అనమాట సో దాని తర్వాత మనం మాట్లాడతాం రైట్ ఇంకొకటి ఈరోజు చివరిగా లిఖతి అర్థం వ్రాయడం స్వామీజీ రాయడం వర్తమాన కాలంలో రాయడం లిఖతి రాస్తున్నాను వ్రాయుచున్నాను రాస్తున్నాడు కరెక్ట్ వేరే వాళ్ళ గురించి ఇది మన గురించి కాదు లిఖతి అనేది వేరే వ్యక్తి గురించి చెప్పేటప్పుడు చెప్తాం అన్నమాట అలా మనం నేర్చుకుంటున్నాము రాస్తున్నానంటే లిఖామి అవుతుంది అది మళ్ళీ వద్దాంలేండి అక్కడికి మనం లిఖతి ఫస్ట్ నేర్చుకుందాం కహ లిఖతి ఏదైనా పేరు చెప్పండి विद्यालय में
అమ్మా కహ లిఖతి పుస్తకం కహ లిఖతి పుస్తకం ఆహా కాదు కరెక్ట్ చెప్పాలి ఆన్సర్ కహ లిఖతి కరెక్ట్ ఆన్సర్ చెప్పు బాలిక భగవద్గీత లిఖతి. బాలిక మామూలుగా బాలిక. కహ లిఖతి అంటే బాలిక లిఖతి సరిపోతుంది. బాలక లిఖతి, బాలిక లిఖతి, ఉపాధ్యాయ లిఖతి, అధ్యాపక లిఖతి, శిక్షక లిఖతి, శిక్షిక లిఖతి, ఏదైనా పర్వాలేదు. అర్థమైంది కదా? ఫస్ట్ ఎవరు అనేటటువంటి ఏది అనేది తర్వాత విషయం. ఏం రాస్తున్నారు వేరే విషయము, ఎవరు రాస్తున్నారు అని అడిగామన్నమాట. కహ లిఖతి అంటే ఆ వ్యక్తి గురించి. బాలక లిఖతి లేదా బాలిక లిఖతి అంతవరకు. ఇప్పుడు కిమ్ లిఖతి అంటే మీరు భగవద్గీత లిఖతి అనొచ్చు, సంస్కృతం లిఖతి, తెలుగు లిఖతి, ఆంగ్లం లిఖతి, ఇంకేదైనా. కిమ్ లిఖతి భగవద్గీత భగవద్గీత లిఖతి లిఖతి, సంస్కృతం లిఖతి, తెలుగు లిఖతి భాష, తెలుగు భాష లిఖతి, ఏదైనా చెప్తారు. ఆంగ్ల భాష లిఖతి, పుస్తకే కుత్ర లిఖతి, విద్యాలయే లిఖతి, గృహే లిఖతి, చిన్మయ ఆలయ దేవాలయ లిఖతి దేవాలయ, చిన్మయ మిషన్ ఆశ్రమే లిఖతి. అట్లా మనం ఆలోచించేవన్నీ కూడా చెప్పాలన్నమాట. విద్యాలయే పరీక్షాపత్రే లిఖతి, బాలిక బాలక విద్యాలయే పరీక్షాపత్రే ఉత్తరం లిఖతి. అర్థమైందా? అయింది స్వామీజీ. అట్లా సో సందర్భాన్ని బట్టి మాత రామకోటి లిఖతి. మాత రామకోటి లిఖతి, ఉత్తమం. రామకోటి లిఖతి, కోటి అని రామకోటి లిఖతి, ఉత్తమం. గృహకార్యం లిఖతి, బాలక సాయంకాలే గృహకార్యం లిఖతి. అర్థమైంది కదా? గృహకార్యం లిఖతి, హోంవర్క్ రాయడం. హోంవర్క్. అహం స్వగృహే ప్రతిదినం రామకోటి లిఖతి. అహం అంటే లిఖామి అవుతుంది. మరి తర్వాత వద్దాం. ఓకే లిఖామి, లిఖామి. ఓకే ఆమె చివరిలో తీ వస్తే కనుక వేరే వ్యక్తి చేస్తున్నట్టు, ఆమె లిఖామి పఠామి వస్తే నేను చేస్తున్నట్టు. ఉదాహరణకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః. అక్కడ అహం అంటే ఎవరమ్మా? ఆ శ్లోకంలో అహం అంటే ఎవరు? కృష్ణుడు. అది నేను కృష్ణుడు కదా. కృష్ణుడు నేను అంటున్నాడు. అహం అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి అన్నాడు కృష్ణుడు అక్కడ. మోక్షయిష్యామి అంటే అర్థం ఏమవుతుంది అక్కడ? మోక్షం ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తున్నాను. ఇస్తాను అని, ఇస్తాడని కాదు. ఎవరు ఇస్తానంటున్నాడు? నేను ఇస్తాను. కృష్ణ నేనెవరు? కృష్ణుడు. అర్థమైంది కదా? అక్కడ వాక్యం ఎలా అర్థం చేసుకోవాలంటే అహం మోక్షయిష్యామి అంటున్నాడు కృష్ణుడు. అహం మోక్షయిష్యామి, నేను మోక్షాన్ని ఇస్తాను. ఆ లిఖామి పఠామి మోక్షయిష్యామి ఇవన్నీ నేను కిందికి వస్తాయి. అట్లా అర్థం చేసుకోవాలి. ఇంకోటి చెప్తాను మీకు. అట్లా శ్లోకాలు కనెక్ట్ చేస్తే ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. మనకు గీతా పంచామృతంలో శ్లోకం, చివరి శ్లోకం ఇది. ఐ థింక్ 4వ శ్లోకం లోపల, 4వ శ్లోకం ఎవరికైనా గుర్తుందమ్మా? ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఉంది కదా, దాన్ని విడదీయాలి. ఏమవుతుంది విడదీస్తే? వహామ్యహం ఉంది. వహామి ప్లస్ అహం. అర్థమైంది కదా? వహామి ప్లస్ అహం రివర్స్ చేయండి. అహం వహామి యోగక్షేమం. వహాం అంటే మోసుకురావడం అనమాట. ఎవరు మోసుకొస్తున్నారు? ఎవరు? ఎవరా నేను? అక్కడ కృష్ణుడు. సో కృష్ణుడు ఏమన్నాడు? అహం యోగక్షేమం వహామి, నేను యోగక్షేమాలను నీకు మోసుకొస్తాను, తీసుకొస్తాను అని అర్థం అన్నమాట. అట్లా అనమాట. మీకు ఇది అర్థం అవుతుంది, అది కూడా అర్థం అవుతుంది. పఠామి, అహం పఠామి, అహం లిఖామి, అహం వహామి. అర్థమైందా? ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి ఒక్కొక్కటి? అహం పఠామి, అమ్మా పూజా పూజాం కరోమి. అర్థం
పూజ చేస్తూ ఉన్నాను. అహం లిఖామి అంటే నేను రాస్తున్నాను. నేను రాస్తున్నాను. అహం వహామి అంటే ఇందాక చెప్పాను. వహామి. నేను మోస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను. వహామి వహామి తీసుకొస్తాను, మోస్తున్నాను స్వామి. తీసుకొస్తాను అట్లా తీసుకొస్తున్నాను అట్లా స్వామి వదామినా వహామినా స్వామి? వహామి అంటే నేను భగవద్గీత శ్లోకంలో చెప్పాను కదా, యోగక్షేమం వహామ్యహం వహామి. ఊరికే ఆ శ్లోకాన్ని కనెక్ట్ చేయడానికి ఇలా చాలా ఉంటాయి, భగవద్గీతలో చాలా ఉంటాయి. కాదు గురూజీ, మనం ఏమన్నా ఇంట్లో ఏదైనా తీసుకురావాలా అన్నప్పుడు ఎట్లా వాడాలి? అదే వహామి వాడచ్చు, బట్ అది వద్దాము, అక్కడికి వద్దాము. ప్రస్తుతానికి ఇంతవరకు తీసుకురావడం అనేది మళ్ళీ అది సపరేట్ క్రియ కదా, అక్కడికి వద్దాం మనం. ప్రస్తుతానికి నేను శ్లోకాన్ని కనెక్ట్ చేశాను, కానీ దయచేసి అది వద్దు. ప్రస్తుతానికి పఠతి లిఖతి వరకు మనం లిఖితి. లెక్షన్ అంటారు. పఠతి లిఖతి, ఓకే కదా, ఈ రెండు ఉన్నాయి. రామ లిఖతి, సీత లిఖతి, లక్ష్మణ లిఖతి. ఆ తర్వాత ఇంకా ఎవరైనా నారాయణ చైతన్య స్వామి సంస్కృత శిక్షణ తరగతి వదతి. పఠత్య చెప్తున్నారు. శిక్షణ తరగతి. ఇది పద్ధతి కాదు, లిఖతి కాదు, రెండు కాదు, ఇది శిక్షణ. శిక్షణ లిఖతి పఠతి కరోతి. కరోతి స్వామి. అమ్మ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కరోతి అని ఒకటి ఉందన్నమాట, క్రియాపదము. అది ఎక్కడైనా వాడచ్చు అనమాట. ఏదైనా రాలేదనుకోండి కరోతి అని వాడవచ్చు, ఎలా అయినా వాడవచ్చు కరోతి. ఇందాక పూజాం కరోతి అన్నారు కదా, భోజనం కరోతి, అట్లా సంభాషణం కరోతి, అట్లా. ఆ క్రియాపదం రాకపోతే ఇది వాడచ్చు, ఎట్లా అన్నమాట. ఉదాహరణకి స్నపయామి, పుష్పాన్ని సమర్పయామి ఉంది కదా, సమర్పయామి ఉందా మన పూజా విధానంలో ఉంటుంది. పుష్పాన్ని సమర్పయామి అని. సమర్పయామి అంటే ఇస్తున్నాను. అది నాకు తెలియదు అనుకోండి, అది నాకు గుర్తు రావడం లేదు. అప్పుడు ఏమనొచ్చు అంటే సమర్పణం కరోమి, అంతే, సింపుల్. అర్థమైంది కదా, సమర్పణం కరోమి అట్లా వాడచ్చు అన్నమాట. నాకు నచ్చినట్లు కరోమి అనేటటువంటిది ఏ పదం తర్వాతనైనా వాడచ్చు అన్నమాట. అట్లా వాడచ్చు సందర్భాన్ని బట్టి. ఇప్పుడు లిఖతి, సహ లిఖతి, సహ లేఖనం కరోతి. బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి, అలా కరోతి అని ఎలా వాడచ్చు అని చెప్పడానికి నేను చెప్తున్నాను, కానీ కన్ఫ్యూజ్ అవ్వడానికి కాదు. సందర్భాన్ని బట్టి మనం నేర్చుకుందాము. సో ఈరోజు ఇది లెసన్, లిఖతి పఠతి లిఖతి. ఓకే, ఒక చిన్న వ్యాసం, సంస్కృత వ్యాసం చదువుతూ ఉంటాను, వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అత్ర ఏకః సుందరః విశాలః చ ఆశ్రమః అస్తి. అర్థం అక్కడ సుందరమైన విశాలమైన. ఒక్క నిమిషం, అత్ర అంటే ఎక్కడ? ఇక్కడ స్వామి. మరి అత్ర అనలేదు కదా, అది లేదు స్వామి. ఇక్కడ ఒకటి సుందరమైన విశాలమైన ఆశ్రమం ఉంది. ఉన్నది ఉత్తరం. తత్ర రమేషః వసతి. వేరే వాళ్ళు చెప్పండి ఎవరైనా. అక్కడ రమేష్ ఇల్లు ఉన్నది. అమ్మా మళ్ళీ ఒకసారి చెప్పండి. అక్కడ రమేష్ ఇల్లు ఉన్నది. రమేషః వసతి, ఉంటున్నాడు, ఆశ్రమంలో ఉంటున్నాడు అన్నమాట, అది విషయం. అత్ర ఆశ్రమ అస్తి ఉంది కదా, తత్ర అంటే ఇక్కడ ఆశ్రమంలో, అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. తత్ర రమేషః వసతి. వసతి అంటే ఉండడం, నివాసం. ఆశ్రమంలో రమేష్ నివాసం ఉంటున్నాడు అని స్వామిజీ. అంతే అంతే, కరెక్ట్. నివాసం ఉంటుంది, నివాసం ఉండడం. తత్ర లక్ష్మీ అభి వసతి. లక్ష్మి అక్కడ కూడా ఉంటుంది. రమేషస్య అక్కడ భార్య లక్ష్మి కూడా ఉంటుంది. అక్కడ లక్ష్మి కూడా ఉంటుంది. అదే రమేషస్య భార్య లక్ష్మి అస్తి. రమేష్ యొక్క భార్య లక్ష్మి అక్కడ ఉంటుంది. భార్య అస్తి అంటే ఆయన భార్య లక్ష్మి అని.
లక్ష్మ్యాః పతిః రమేష్ రమేశः యొక్క అస్తి. భార్య లక్ష్మ్యాః పతిః రమేశः అస్తి. లక్ష్మి యొక్క రమేష్ భర్త యొక్క రమేష్ అక్కడ ఉంటున్నాడు. రమేష్ అనే వ్యక్తి. ఏతే జనాః అత్ర ఆనందేన వసంతి. సంతోషంగా ఉన్నారు. అక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. ఓకే. మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇవ్వడమ్మా, మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడండి దయచేసి. అత్ర ప్రభాతే రమేశः ఉపవిశతి. మిగతా వాళ్ళు చెప్పని వాళ్ళు చెప్పండి. ఇక్కడ ప్రభాత్ రమేష కూర్చున్నాడు. ఉపవిశతి ప్రభాతి అంటే ఉదయం ఉదయం. ఉదయ సమయంలో రమేష్ కూర్చున్నాడు. సహ ఏకం నవీనం పుస్తకం లిఖతి చ. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పని వాళ్ళు అతను ఒక నూతన పుస్తకం రాస్తున్నాడు. ఉత్తమం. తత్ర ఉద్యానే లక్ష్మీ ఉపవిశతి. అక్కడ ఉద్యానవనం లక్ష్మి విశ్రాంతి తీసుకుంటుంది. కూర్చుందాం. కూర్చుంది. ఉపవిశతి అంటే కూర్చోవడం. కూర్చుంది. సా అపి ధ్యానపూర్వకం పుస్తకం పఠతి. ఆమె ధ్యానపూర్వక పుస్తకం పఠిస్తుంది. ధ్యానపూర్వకం అంటే ఆమె కూడా అది కరెక్ట్. సా అపి అంటే ఆమె కూడా ధ్యానపూర్వకం పుస్తకం పఠతి. ధ్యానపూర్వకం అంటే ఏమర్థం అవుతుంది? ధ్యాసతో ఏకాగ్రతతో అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఇక్కడ ఇది వినండి. యదా రమేశः లిఖతి తదా లక్ష్మీ అపి పఠతి. రమేష్ రాస్తున్నాడు, అక్కడ లక్ష్మి చదువుతుంది. లక్ష్మి చదువుతా ఉంది. ఎప్పుడైతే రమేష్ రాస్తున్నాడో అక్కడ లక్ష్మి చదువుతుంది. తదా అంటే అప్పుడు అని అర్థం. తదా అంటే అప్పుడు, యదా అంటే ఎప్పుడైతే, ఏ సమయంలో అయితే అట్లా. ఇప్పుడు ఒక ప్రశ్న. కస్య సమీపం ఏషః సుందరః ధను అస్తి. అర్థం. కస్య సమీపం ఎవరి దగ్గర, ఏషః సుందరః ధనుః. ఈ ధను అంటే ధనుస్సు. ధనుస్సు. ఎక్కడ సమీపంలో సుందరమైన ధనస్సు ఉన్నది. ఎవరి దగ్గర సుందరమైన ధనస్సు ఉన్నది. ఎవరి దగ్గర, కస్య సమీపం ఎవరి దగ్గర ఈ సుందరమైన ధనుస్సు ఉంది అంటే ఏషః రమేశస్య విశాలః ధనుః అస్తి. ఏషః వచ్చింది చూడండి. సహా ఏషః కనెక్షన్. ఇది రమేష్ విశాలమైన ధనుస్సు. అస్తి అంటే ప్రధాని మీరు అర్థం చెప్పాల్సిన పని లేదు, అది ఉన్నది అని చెప్పడానికి. ఇది రమేష్ యొక్క విశాలమైన ధనుస్సు అంటే ఇక్కడ అస్తి అనేది ప్రత్యేకంగా మీనింగ్ పెట్టుకోవాల్సిన పని లేదన్నమాట. తస్య హస్తే ఏకః తీక్ష్ణః బాణః అపి అస్తి. చెప్పండి ఎవరైనా. తస్య హస్తే అంటే కస్య హస్తే, తన చేతిలో ఒక రమేశస్య హస్తే తీక్షణమైన బాణము ఉంది స్వామి అక్కడ. రమేష్ హస్తే అది ఉత్తమం. రమేశः వీరः. రమేశుడు వీరుడు. రమేష్ అనే వ్యక్తి వీరుడు. అత్ర సమీపే కాస్తి. ఇక్కడ దగ్గరలో ఏముంది? తర్వాత ఏషా లక్ష్మి అస్తి. ఇది ఓకే, ఈమె దగ్గరలో లక్ష్మి ఉంది. ఏతస్యాః లక్ష్మ్యాః హస్తే ఏకం సుందరం. పెద్దల వాక్యం ఇది, చూడండి ఒకసారి. ఇంత కష్టమేం కాదు. ఏతస్యాః లక్ష్మ్యాః హస్తే ఏకం సుందరం సుగంధిం చ పుష్పం అస్తి. లక్ష్మి దగ్గర ఒక మంచి దగ్గరగా స్వామి చేతిలో సుందరమైన సుగంధమైనది పుష్పము ఉంది. సో అప్పుడే కుత్ర అంటే లక్ష్మ్యాః హస్తే, లక్ష్మి యొక్క చేతిలో. లక్ష్మి ఏమవుతుంది? లక్ష్మ్యాః, లక్ష్మి యొక్క.
హస్తే చేతిలో. అర్థమవకపోయినా దయచేసి సందర్భాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పదాలు గుర్తుండకపోయినా అభ్యాసం చేస్తుంటే అదే గుర్తుంటుంది. సా తత్ర ఉపవిశ్య పుష్పం జిఘ్రతి. జిఘ్రతి అంటే జిఘ్రతి ఘ్రాణం. వికసిస్తుందేమో స్వామి. చూడడం స్వామి జిగ్రతి. అమ్మ మళ్ళీ చెప్పండి. స్మెల్ స్వామి, వాసన చూడడం జిగ్రతి. వాసన చూడటం. భగవద్గీతలో పశ్చన్ జిఘ్రన్ స్పృశన్ ఏదో ఉంది చూడండి శ్లోకం ఒకటి, గుర్తుందో లేదా? భగవద్గీతలో వస్తుంది అనమాట. అక్కడ జిఘ్రన్ అనే పదం. స్వామి వస్తుంది. సో అక్కడ ఆ, అదొక శ్లోకం తర్వాత మీకు గుర్తొచ్చినప్పుడు చెప్పండి. సా తత్ర ఉపవిశ్య పుష్పం జిఘ్రతి అర్థం ఏంటి? అంటే అక్కడ స్వామి, అక్కడ పుష్పం యొక్క సా లక్ష్మి. లక్ష్మి లక్ష్మి అక్కడ కూర్చొని, ఉపవిశ్య అంటే కూర్చొని, మీకు చెప్పలేదు నేను. ఉపవిశ్య అంటే కూర్చొని. పుష్పం జిగ్రతి, పుష్పం వాసన చూస్తున్నాను. ఎవరు? లక్ష్మి. ప్రసన్నాచ భవతి, చాలా ప్రసన్నంగా అయింది, సంతోషంగా ఉంది. సా సర్వదా హసతి, ఎప్పుడు నవ్వుతుంటూ ఉంటుంది. అత్ర గృహే ధనం ధాన్యం చ అస్తి. ఎక్కడ గృహంలో ధనం ధాన్యము ఇంకా కూడా ఉన్నాయి. తత్ర చ ఆశ్రమే సుఖం శాంతి చ అస్తి. సుఖ శాంతులు కూడా ఆశ్రమంలో సుఖ శాంతిలో ఉంది. సర్వత్ర కేవలం ఆనందః ఏవ. ఎల్లప్పుడూ తత్ర అంటే ఓకే కదండి, తత్ర చా అని ఉంది ఎందుకు? అదే చా అంటే మరియు, బట్ అది సందర్భాన్ని బట్టి మనము చా అంటే మరియు అది వాడచ్చు వాడకపోవచ్చు. రెండు వాక్యాలు వచ్చినప్పుడు మధ్యలో చా వస్తుంది అనమాట, మరియు అని చెప్పాలి. ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవడానికి కాదు కానీ వాక్యాలు కామ వచ్చినప్పుడు అట్లా చా వచ్చి కనెక్ట్ చేయడానికి అనమాట, అంతే. మరియు బట్ అది మనం అది ఆ వాక్యంలో మరియు పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు, వాక్యం అర్థమైతే సరిపోతున్నాం. సర్వత్ర కేవలం ఆనందః ఏవ అస్తి. కేవలం ఆనందం ఉంటుంది స్వామి. ఆనందః ఏవ, ఆనందమే. ఏవ అంటే ఇదే అని చెప్పాను, కేవలం మాత్రమే, ఆనందమే ఉంది మాత్రమే. ఓకే, కేవలం ఆనందమే ఉంది. ఆ విధంగా దయచేసి అభ్యాసం చేయండి అమ్మా. సో ఒకసారి అందరూ ఎవరైనా చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఈరోజు చెప్పుకున్న విషయాలన్నీ. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసాం? ఆవశ్యకం, మాస్తు, పర్యాప్తం, ధన్యవాదః, పఠతి లిఖతి. కిం కహ స్వామి? కిం కహ ముందు నుంచి ఉన్నటువంటివి, అది ఫస్ట్ నేను చెప్పుకున్నాను. ఈరోజు కొత్తగా ఇవి చెప్తున్నాం, బట్ వాటికి కనెక్ట్ గా కంహ పద్ధతి కిం పద్ధతి అనేది అనుసంధానం చేసుకున్నాం అనమాట. సంతోషం. అవి కూడా కొన్నిటికి వాక్యాలు రాయండి, ఒక 3 అయినా 4, 5 వాక్యాలు రాస్తే కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇది 11 గంటల క్లాసు మనం సమ్మర్లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది, ఎండాకాలంలో. అది కంటిన్యూ చేస్తున్నాము. అయితే ఉదయం 7 గంటలకి నేను ముందు చెప్పినట్టుగా మన గ్రూప్లో షేర్ చేసినట్టుగా అది 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఒకవేళ జాయిన్ అవ్వాలంటే కూడా అది జాయిన్ అవ్వచ్చు, కొత్త వాళ్ళకి అయితే చెప్పవచ్చు. ఇది తర్వాత కంటిన్యూ అవ్వడం కొద్దిగా కష్టం, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఈ ఎంఐజీ కాలనీలో మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉదయం తరగతి ఉంటుంది 7 గంటల నుంచి 8 గంటల వరకు, అయితే జూలైలో ఆరంభం అవుతుంది. మీకు డీటెయిల్స్ అని గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ అవకాశం ఉన్న వాళ్ళు జాయిన్ అది రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అది కోర్స్ లాగా ఉంటుంది అనమాట, 50 సెషన్లు ఉంటాయి అందు లోపల. ఆ యొక్క కోర్సు ఆపరేటింగ్ అంతా కేరళ నుంచి జరుగుతుంది. ఇక్కడ నేను కూర్చొని క్లాస్ చెప్తాను, వాళ్ళంతా రికార్డింగ్ మళ్ళీ వెబ్సైట్లో పెడతారు. అదంతా ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది అనమాట, సిస్టమేటిక్గా ఉంటుంది. 1 అవర్ క్లాస్ అనేది ఇంకా కొంచెం డెప్త్గా ఉంటుంది, సెషన్స్ కూడా. అదొకటి అవకాశం ఉంది, ప్రయత్నం చేయొచ్చు. ఇది ఇక్కడ ఎంఐజీ కాలనీలో క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఇది కొద్దిగా అటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే భగవద్గీత మధ్యలో అయిపోయింది, అది కొద్దిగా స్టార్ట్ చేయాలి.
సో దీనికి డెడికేటెడ్గా మార్నింగ్ క్లాస్ మనం పెట్టుకోవడం జరిగింది సంస్కృతానికి సంబంధించి, సంస్కృత సంభాషణకు సంబంధించి. అదొకటి ఆలోచన చేయండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలని యొక్క విజ్ఞప్తి అందరికి కూడా. మార్నింగ్ వీలైన వాళ్ళు అయితే, మరి మార్నింగ్ వీలవకపోతే అంటే కనుక వెబ్సైట్లో ప్రాపర్గా రికార్డ్ చేసి క్లాసులు అన్నీ ఉంటాయి అన్నమాట అందులోపల. సో అది మిస్ అయిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. మార్నింగ్ 7 to 8 ఉంటుంది. అది జూలై 6వ తేదీ ఆరంభం అవుతుంది. వారానికి 4 రోజులు క్లాస్, సోమ మంగళ బుధ గురు, అట్లా 50 సెషన్లు ఉంటాయి దానికి సంబంధించి. సో అది ప్రాపర్గా కోర్స్ లాగా ఉంటుంది, సంస్కృత సంభాషణ కోర్స్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన వాళ్ళకి లింక్ వస్తుంది అనమాట, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలి. అదొకటి సిస్టమ్ ఉంటుంది దానికి సంబంధించి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దయచేసి రిజిస్టర్ చేసుకోండి దానికి సంబంధించి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.